హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి 300 యూనిట్స్ కన్నా ఎక్కువ ఉన్నందున వీళ్ళు ఎలిజిబుల్ కాదని మనకి ఇంతకుముందు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ అయితే వచ్చింది కదా. అటువంటి వారందరూ కూడా గ్రీవియన్స్ అనేది రైజ్ చేశారు. సో మీరు దీనికి ప్రూఫ్స్ ఏమీ తీసుకువెళ్ళక్కర్లేదు. అక్కడ వాళ్ళు గ్రీవియన్స్ అనేది డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేసిన తర్వాత కరెంట్ ఆఫీస్ వాళ్ళు కరెక్టా కాదని చెక్ చేసి అక్కడ లాగిన్లోనే ఆన్లైన్లోనే చేసేస్తారండి. సో దీనికి సంబంధించి మీకు అన్ని స్క్రీన్ షాట్స్ కూడా వీడియోలో చూపించాను, చూడండి. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇది సెకండ్ ఏమిటంటే తల్లికి వందనం పేమెంట్ విషయంలో ఇంకా కొందరికి అమౌంట్లు క్రెడిట్ కాలేదు. దానికి కారణం సదరు విద్యార్థి లేదా తండ్రి లేదా తల్లి ఈకేవైసీ పూర్తి చేయకపోవడమే, ఎన్పిసిఐ లింకింగ్ అవ్వకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. ఆ పెండింగ్ లిస్టు మనకి సచివాలయం వాళ్ళకి పంపిస్తున్నారు. సో వాళ్ళ లాగిన్లో అయితే చేయాలండి. అలాగే ఎలిజిబుల్ అయ్యండి ఇంకా అమౌంట్ పడకపోతే రేపటి వరకు వెయిట్ చేసి మీరు సచివాలయంలో గ్రీవియన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, డౌట్స్ అన్నీ నిన్న 2 వీడియోస్ చేశాను, అందులో మీకు క్లియర్ అయ్యే ఉంటాయి. అలాగే మనకి ఈకేవైసీకి నేమ్స్ వచ్చాయని చెప్పాను కదా, మీరు ఆల్రెడీ ఎన్బిఎం స్టేటస్లో ఈకేవైసీ అనేది స్టేటస్ చెక్ చేసుకునే ఉంటారు. కొంతమందికి ఈకేవైసీ పెండింగ్ అని చూపిస్తుందని చెప్పారు. అటువంటి వారందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. సో నేను ఇప్పుడు వీడియోలో స్క్రీన్ షాట్లో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది జూన్ 16 నుంచి 20 వరకు అర్జీలు పెట్టుకుంటా అంటే ఇదే గ్రీవియన్స్ అన్నమాట సచివాలయంలో. అలా జూన్ 21 నుంచి 28 వరకు గ్రీవియన్స్ ఎవరైతే పెట్టారో దాని వెరిఫికేషన్ అవుతుంది. జూన్ 30వ తేదీన 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతల జాబితా ప్రదర్శన సచివాలయంలో అన్నమాట. జూలై 5న ఎవరైతే గ్రీవియన్స్ పెట్టారో అలాగే మిగతా వారికి కూడా అమౌంట్ అనేది జమ చేస్తామని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఈకేవైసీకి అయితే మనకి ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో మనకి ఇలా వస్తుంది. ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ ఉండి అమౌంట్ పడలేదో వాళ్ళ నేమ్స్ వచ్చాయి. సో వాళ్ళకైతే ఈకేవైసీ ఇలా చేస్తారు సచివాలయం వెల్ఫేర్. సో మరి మీకు ఎన్బిఎం స్టేటస్లో చెక్ చేసుకున్నప్పుడు ఈకేవైసీ పెండింగ్ అని ఎవరికైనా వచ్చి ఉంటే మాత్రమే వాళ్ళే చేసుకోండి. మిగతా వారు ఎవరు అవసరం లేదండి. ఎవరికైతే ఈకేవైసీ పెండింగ్ వల్ల అమౌంట్ పడలేదో వాళ్ళే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.